మాకు తెలీదు. నీకే తెలుస్తది. ఎందుకంటే రోజుకు 20, 30 కాల్స్ వస్తాయి కాబట్టి. ఎట్లా ఉంది సమాజంలో వృద్ధుల పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నారు ఇంట్లో. ఆ! మెయిన్ ఏందంటే మానసిక ఒత్తిడులు కొంతమంది ఓకే. గురవుతున్నారు. ఆ! ఓపిక అనేది చాలా తక్కువుంది. పెద్దవాళ్ళు ఏందంటే ఓపిక లేక కొన్ని విషయాలు మరీ మరీ అడుగుతుంటారు. ఆ! ఆ! ఈ ఆ! చాదస్తం మాటలు అచ్చచ్చా! మాట్లాడతామని, వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము. అట్లా ఓకే. ఆహ్, ఇంట్లో వీళ్ళేందంటే వీళ్ళు ఆఫీస్‌లోకెళ్తుంటారు. వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఓహ్! సో, అట్లా కొంతమంది చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ పిల్లలుంటారు. పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు. సో, అదొక సమస్య. హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీకెళ్తారు. మళ్ళీ ఈవినింగ్, మధ్యాహ్నం టైంలో చూసుకొని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదొకటి లేకుండా. ప్లస్ ఇంకో కొంతమందేందంటే ఎవ్వరు లేని వాళ్ళున్నారు. ఇప్పుడు ఓకే. భార్య ఉండి భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కడికెళ్ళాలో తెలవదు. ఓకే. సో, ఓకే. ఈరోజుంటారు, రేపుంటారు. రేపన్నాడు పరిస్థితి ఒంటరిగా ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కూడా తెల్లారి ఎవరు లేపుతారా, లేపలేరా అనే సిచ్యువేషన్‌లో ఉన్నారు. అబ్బా! ఒక ఆ! రాత్రి పడుకుంటే మరుక్షణం తెల్లారి నిద్ర లేసి ఎవరన్నా ఉంటారా, లేరా అనేది లేకుండా ఉన్నారు కొంతమంది. సో, హ్మ్. అట్లాంటి వాళ్ళ కోసం నేనేందంటే ఎవ్వరు లేని వాళ్ళ కోసం నేను చేరదీసి నేను చూసుకుంటున్నాను. అచ్చా! ఇప్పుడు నీ ఆశ్రమంలో ఉండేవాళ్ళంతా ఎవ్వరు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు. లేని మన వాళ్ళు. దగ్గర కొడుకులు, బిడ్డలు లేని వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురున్నారు. సో, హ్మ్. మిగతా వాళ్ళంతా కంప్లీట్‌గా ఎవరు లేని వాళ్ళున్నారు. ఓకే. కొడుకులు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు. కొడుకులు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు దాదాపు ఒక 10, 15 మంది వరకున్నారు. సో, ఆ! ఉండి చూసుకోలేని వాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే కాల్స్ చేసి అడుగుతుంటారు నార్మల్‌గా ఒకాయన ఉన్నాడు. హ్మ్. ఆ! ఎవరో తెలియనట్టుగా. ఎవరో తెలవనట్టుగా ఆ! ఒకాయన ఉన్నాడు అంటే ఎవరతను? అని మనం క్వెషన్ ఏసినప్పుడు, ఆ! సో, వాళ్ళు తీరా వివరాల్లోకి మొత్తం వెళ్ళిన తర్వాత అప్పుడు మా నాన్నే ఉన్నాడు, మా హ్మ్. అమ్మే ఉంది. హ్మ్. అంటే మరి అది ఇందాక చెప్పొచ్చు కదా! అంటే మీరేమనుకుంటారు అన్న ఉద్దేశంతోటన్న విషయంలో అట్లా దాసిపెడతారు. అంటే తన తల్లిదండ్రుల్ని గూడా చెప్పలేకుండా గూడా కొంతమంది ఇట్లా ఇట్లా చెప్పి తీసుకొస్తున్నారు. అబ్బా! వీళ్ళకెవ్వరు లేరు అని ఆ! చెప్పేసి ఆ! తీసుకొచ్చి జాయిన్ చేసేటోళ్ళు చాలామందున్నారు. కొంతమందయితే మా ఓల్డ్ ఏజ్ ముందల వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజులైతే చాలా ఉన్నాయి. ఆ! డైరెక్ట్ వచ్చి మేము కెమెరాలలో చూస్తాము. ఆ! లోపల ఆ! ఉండి వచ్చి డైరెక్ట్ వచ్చి ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడే ఉండు మంచిగుంటది అని చెప్పేసి అక్కడ వదిలేసి పోయినోళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళా వాళ్ళకు కౌన్సెలింగ్ ఇప్పించి, పిలిపించి ఇది కాదు మీరు లోపలికొస్తే మేమేమన్నా తిడతామా, కొడతామా? ఏం కొట్టం కదా! వచ్చి వివరాలు చెప్పండి. మీకు భారమైతే మాకేం కాదు. సో, హ్మ్. మీరు ఒక్కళ్ళని చూసుకోలేకపోయినా మేము ఇంతమందిని చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఒక లెటర్ రాయించుకొని అక్కడ జాయిన్ చేసుకుంటున్నాం. ఆ! అబ్బా! సో, ఏంటి అంటే నీకు పెట్టినప్పటి నుంచి ఎదురైన కష్టాలేంటి? సవాళ్ళు? పెట్టినప్పటి నుంచి అంటే జనరల్‌గా అంటే అంత 60 ఈజీ గాదు గదా! సంవత్సరాలుగా వృద్ధులతో అంటే డీల్ జేయడం. ఆహ్, ఆహ్, మొత్తం మన దగ్గర ఉన్నది 60 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఉంటారు. ఓహ్! ఆ! సో, రోజొక ప్రాబ్లమ్ తోటి ఉంటారు. అవును. అందరికీ నార్మల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బీపీ, షుగర్స్ అయితే కంపల్సరీ. కామన్ ఉంటది. రోజొక సవాల్‌గా ఉంటుంది. అవును. సో, మన దగ్గర నేను పోయి వాళ్ళ మధ్యలో కూర్చుంటాను. ఆ! వాళ్ళ మధ్యలో తింటాను. వాళ్ళతోటే వాళ్ళ మంచి చెడ్డ అన్నీ తెలుసుకొని రెగ్యులర్‌గా సో, నా సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాను నేను. వావ్! సో, వాళ్ళని ఏమన్నా మాట అనకపోవడం గానీ, హ్మ్. వాళ్ళేదన్నా విసుక్కున్నా, ఏదన్నా చేసినా గూడా మంచి పిలిసి కూర్చోబెట్టి, సో, ఇలా కాదమ్మా, ఇలా ఉండండి అని చెప్పేసి నానా రకాలుగా చెప్పి అట్లా ఉంచుతుంటాను. హ్మ్. సో, ఇప్పుడున్న పరిస్థితులు ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే డైలీ రెగ్యులర్‌గా వారానికి ఒకళ్ళు, ఇద్దరు చనిపోతూనే ఉంటారు నార్మల్‌గా. హ్మ్. చనిపోతూనే ఉంటారు. కొత్త వాళ్ళొస్తుంటారు. అది ఓకే. మెడికల్ పరంగా అయితే చాలా ఇబ్బందవుతుంది. హ్మ్. ఇక మామూలుగా మనము ఇక తెలిసిందే ఇగ. అందరికీ అన్ని రకాలుగా అవును. చూసుకోవాలంటే మనం చూసుకోలేము. ఒక ఎట్లా పెద్ద డబ్బులెట్లా శంకర్ మరి? ఇది నాది నర్సింగ్ కేర్ ఉందన్న అచ్చా! బిజినెస్. ఆ! నర్సింగ్ కేర్, కేర్ టేకర్, ఫిజియోథెరపీ నేను హైదరాబాద్‌లో పంపిస్తాను. అచ్చా! సో, ఎవరికైనా ఇంటి దగ్గర నర్సింగ్ కేర్ కావాలంటే పంపిస్తాను. అదే ఇన్‌కమ్ తోటి నేను ఇక్కడ చేస్తాను. ఆ! నేను 2009లో బసవతారకంలో జాయిన్ అయ్యాను. ఆ! బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఎంప్లాయీగా జాయిన్ అచ్చా! అయ్యాను. ఆ! సో, నేను అక్కడ జాయిన్ అయిన 2 సంవత్సరాలకే 2011లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఆ! సో, 2011లో నుంచి ఒక ఐదుగురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు దాదాపు 56 మందికి పైగా ఉన్నారు మన ఓల్డ్ వావ్! ఏజ్ హోమ్‌లో. హ్మ్. సో, ఇది కాకుండా 2015లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. అవును. నేను గూడా ప్రతి ఒచ్చాను గదా! అక్కడికి. అవును. ప్రతి ఆదివారం అవును. ఉంటుంది. అవును. ఎవరైతే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు రోజుల తరబడి ఉండి ట్రీట్మెంట్‌కొస్తారో
సో వాళ్ళ కోసం నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. ఉమ్. అది కాస్త 50 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 350 మంది వరకు పైగా పెడుతున్నాను. ప్రతి ఆదివారము బా. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇట్లా 4 హాస్పిటల్ దగ్గర ప్రతి ఆదివారం ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఇదెందుకు అంటే దీని వెనుక మోటివేట్ ఇది ఏంటంటే నేను ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఏ ఊరు బాబు ఇది? మాది నల్గొండ జిల్లా, నల్గొండ. మాడుగులపల్లి మండలం, గ్రామం గార్లకొండపాలెం విలేజ్. ఆ. సో మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఓ, sorry. చిన్నప్పుడు చనిపోయిన తర్వాత నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. ఉమ్. దాని తర్వాత 2 ఇయర్స్కి మా నాన్న చనిపోయాడు. దాని తర్వాత మిర్యాలగూడ బకలవాడి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఉమ్. అక్కడే రామచంద్రపురం బీసీ హాస్టల్లో ఉన్నాను. సో దాని నుంచి హైదరాబాదు మా అంకుల్ ద్వారా ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్లో బాగుంటుంది, అక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చి 1 ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, గొడవలు ఉండడం వల్ల నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. సో అప్పుడు చాలా రోజులు తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. సో పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి. సో అట్లా కొంచెం చాలా రకాలుగా ఇబ్బంది పడ్డా. సో అప్పుడు నాకు అనిపించింది, సో ఇది కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఒక పట్టుదలతోటి ఒకటి ఆర్ఫనైజ్ హోమ్ ఉంటే ఆర్ఫనైజ్ హోమ్లో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు ఆర్ఫనైజ్ హోమ్లో ఉన్నాను. అనాథాశ్రమం. అమ్మ ఫౌండేషన్ అనిల్ కుమార్ గారు నన్ను చేరదీసి 2 సంవత్సరాలు చూసుకున్నారు. ఓ. సో అక్కడ ఉండి చూసా నేను అక్కడ ఉన్న పరిస్థితులు, పిల్లలు పడే బాధలు, కష్టాలు చూసి సో ఇది కాదు, సో ఇక్కడ ఉన్న పిల్లలే కాదు ఇంకా చాలా ఆర్ఫనైజ్ హోమ్స్ ఉన్నాయి, నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏదైనా చేయాలి నా వంతుగానే నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఉమ్. సో అలా ఒక ఇన్సిడెంట్ ఏమో ఓల్డేజ్ హోమ్ ఇన్సిడెంట్ జరిగింది. నా తల్లిదండ్రులు లేకపోవడము, సో అదొకటి. ప్లస్ ఈ ఆర్ఫనైజ్లో ఉండి చూసా కష్టాలు, ఉమ్. వాళ్ళు పిల్లలు పడుతున్న బాధలు చూసి జనరల్గా ఏంటంటే ఇవాళ ఉన్న ఆర్గనైజేషన్ రేపు ఉండట్లేదు. ఉమ్. సో ఎందుకు ఉండట్లేదు అని తీరా చూస్తే ప్రాబ్లమ్స్ చాలా రకాలు, Exactly. మెయింటైన్ చేయలేక, అవును. సో ఖర్చులు కానీ, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా రెంట్లు కానీ, సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. ఇట్లాంటివి గవర్నమెంట్ అనేది టేకప్ చేయదు చేయదు మ్యాక్సిమం. కదా. అవును. సో చేసినా కూడా అది శంకుస్థాపనల వరకే పరిమితం ఉంటుంది, అవును. దాని తర్వాత క్లోజ్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ చేశాను, ఇది కాదు ఒక ఆర్ఫనైజ్ హోమ్ పెట్టి ఆర్ఫనైజ్ హోమ్లోనే ఒక ఓల్డేజ్ హోమ్ వాళ్ళని తీసుకొని ఉమ్. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళతో ఆడుకుంటారు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం, సో వీళ్ళతో ఉంటారు ఒకటే దగ్గర, అచ్చచ్చా. ఉమ్. మనవడు మనవరాల్లాగా ఉంటారని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఉమ్. అప్పుడు నిర్ణయం తీసుకొని నేను దాదాపు ఒక 1 ఇయర్ పాటు డొనేషన్స్ కలెక్ట్ చేస్తాను. సో రోడ్ల మీద ఎవరైతే ఉంటారో అప్పుడు నియర్ బై బ్యాంక్స్ ఉంటాయి, ఐసిఐసి బ్యాంక్స్ ఏటీఎమ్స్ దగ్గర, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆర్ఫనైజ్ హోమ్ ఉందండి మాది, సో ఇక పలానా ప్లేస్లో ఉందని చెప్పేసి అట్లా డొనేషన్స్ కలెక్ట్ చేసి తెచ్చాను. అనిల్ సార్ ఇప్పటికీ ఉంది. ఉమ్. ఇప్పటికీ దాదాపు అనిల్ సార్ 20 ఇయర్స్ నుంచి సర్వీస్లోనే ఉన్నారు. ఇప్పటికీ దిల్చుకున్నారు రెడ్డి బేస్ దగ్గర ఉంది ఆర్ఫనైజ్ హోమ్ ఉంది. ఉమ్. సో అక్కడ ఇప్పుడు మంచి ప్రయోజకులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మంచిగా చూసుకునేటోళ్ళు. వెరీ గుడ్. సో అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆర్ఫనైజ్ హోమ్ ఒకటి, ఓల్డేజ్ హోమ్ పెట్టాలని, ఒకటే దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నాను. సో చిన్నపిల్లలు పెట్టాలంటే కొంచెం కష్టతరంగా ఉందని చెప్పేసి ఓల్డేజ్ హోమ్ అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తాను.